గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నుంచి 14వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. యొక్క సాయంత్రకాల సమయంలో సంఘంగా మీ సన్నిధికి చేరడానికి మీరు చూపించిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి, మమ్మల్ని అందరినీ ప్రభువా మీ విశ్వాస్యతను బట్టి, మీ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరి ఎడల మీరు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి, ఉద్దేశాలను బట్టి ఆయన మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభా. నాయన మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా మరలా మాతో మాట్లాడడానికి, మీ సన్నిధిని అనుభవించడానికి ఆయన ఈ సమయంలో అంధకార శక్తిని లయపరిచి మీ స్వరం వినగలిగే అవకాశం దయచేయమని, మీరే మాట్లాడమని ప్రభు. నాయన మీరు మాట్లాడుతున్నప్పుడు విని గ్రహించి లోబడ్డానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని, హృదయ కాఠిన్యాన్ని దూరపరచమని ప్రభు యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్. ఒకసారి ఒక ఆయనకి కొత్తగా పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటి అంటే యాక్చువల్గా పెళ్ళయిన తర్వాత సపరేట్ గా వైఫ్ తను ఒక ఇంట్లో ఉంటున్నారు, ఒక ఇల్లు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మార్నింగ్ వైఫ్ కి చెప్పి ఆఫీస్కి వెళ్తున్నాను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళి మళ్ళీ ఆయన వచ్చేటప్పుడు మర్చిపోయి వాళ్ళ సొంత ఇల్లు, వాళ్ళ అమ్మ నాన్న ఉండే ఇంటికి వెళ్ళిపోయాడంట మర్చిపోయి. ఇటువంటి సంఘటన ఎక్కడైనా జరుగుతుందండి? మర్చిపోయి అంటే పెళ్ళైన తర్వాత వైఫ్ తను ఉన్న ఇంటికి కాకుండా మదర్ ఫాదర్ ఉన్న ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుందా? జరగదు. ఎందుకంటే పెళ్ళయిందని ఎవరు మర్చిపోరు, అందరికీ గుర్తుంటుంది. సో మనం కూడా యేసు ప్రభు వారితో ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకున్నారో, సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించారో, ప్రత్యేకమైన జీవితం వైపు నడిపించబడుతున్నారో వాళ్ళంతా కూడా అంటే దేవునితో ఒక సంబంధంలోకి వెళ్ళాం, సంబంధంలో ఉన్నామన్నది మర్చిపోకూడదు. కానీ క్రైస్తవులంగా చాలాసార్లు అనేక సార్లు మనం మర్చిపోయి ఎలాగా వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాడో అలాగే మనం కూడా చాలా సార్లు మన పాత జీవితం వైపు తిరిగిపోతా ఉంటాం.
అది యాక్చువల్గా జరగకూడదు, కానీ జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఉండకూడదు. దేవునితో మనం ఒక సంబంధంలో ఉన్నామని ఎప్పుడూ మర్చిపోకూడదు. అదే ఇక్కడ పౌలు భక్తుడు ఈ మాటల్లో చెప్తా ఉన్నాడు. ఒకసారి అమెరికా దేశంలో ఒక ఆయన ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఎవరో తెలియని వాళ్ళు ముసుగులేసుకొని వచ్చి అతన్ని విపరీతంగా కొట్టేసి వెళ్ళిపోయారంట. అయితే ఆయన్ని చూసిన వాళ్ళ వెంటనే అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన బాగు చేయడానికి ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏమైందంటే ఆయనకి తల మీద చాలా భయంకరమైన దెబ్బ తగలడం వలన అతనికి పాత అంటే గతం అంతా మర్చిపోయాడు. ఆయనకేం గుర్తులేదు. లేకపోతే ఆయన ఎవరు ఏంటని అడుగుతా ఉంటే ఆయన చెప్పట్లేదు. ఆయన తరపున వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఆయన కోసం అంటూ. సో ఆయన మర్చిపోయాడు మొత్తం అంతా తను ఎవరు ఏంటని. మర్చిపోయేసరికి ఒక నర్సు తను ఎవరు రావట్లేదని ఆమె వాలంటరీగా తను చేసి త్యాగం చేసి అతన్ని ఇంట్లో పెట్టుకొని ఎప్పుడైనా అతనికి గుర్తొస్తే వాళ్ళకి అప్పగించవచ్చు కదా అని ఆమె మా ఇంట్లో ఉంచుకుంటానని ఆ ఇంట్లో తీసుకెళ్ళింది. చాలా అసలు గుర్తురాలేదు, ఆయన ఎవరు ఏంటని గుర్తురాలేదు. ఈ యొక్క ఇల్లస్ట్రేషన్ బయటకు వచ్చినప్పుడు కూడా ఇంకా ఆయన ఆ యొక్క నర్స్ వాళ్ళ ఇంట్లోనే ఆ రూమ్ లోనే ఉంటా ఉన్నాడు. సో సైతాన్ ఏం చేస్తాడంటే క్రైస్తవులంగా మన మన యొక్క పొజిషన్ని, అంటే మన యొక్క గుర్తింపుని, మన ఐడెంటిఫికేషన్ని, యేసు ప్రభువులో ఉన్నటువంటి మన ఆధిక్యతల్ని ఉపయోగించుకోకుండా ఈ లోకంలో కుట్టుకొని పోయేటట్లు, లోకాశలకి శరీరాశలకి వీటికి లొంగిపోయేటట్లు మనం చేస్తాం. మన శరీరం లేకపోతే మన హృదయం వీటి వైపు ఆకర్షింపబడడం వల్ల మనం మన స్థితిని మర్చిపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో చూస్తే క్రైస్తవులు అనబడే వాళ్ళు, అంటే బైబిల్ తీసుకొని మాట్లాడే వాళ్ళే, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళే వాళ్ళే క్రైస్తవ జీవితాన్ని జీవించలేని పరిస్థితుల్లో అనేక మంది మనకి కనిపిస్తారు. దేవుని సేవకులతో సహా, దేవుని సేవకులు అని చెప్పబడే వాళ్ళతో సహా ధనానికి, ఈ లోకాశలకి లొంగిపోయి ఒక రకమైనటువంటి జీవన శైలికి అలవాటు పడిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేసిన వాళ్ళు అనేక మంది, వాళ్ళ పేరుని వాళ్ళు గొప్ప చేసుకోవడానికి కనబడేవాళ్ళు. వాక్యాన్ని పట్టించుకోకుండా వాక్యం ఒకటి చెప్తా ఉంటే అసలు వాక్యం యొక్క భయమే లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఎంతైనా ఉంది. అయితే ఈ సాయంత్ర సమయంలో మనం ముఖ్యంగా బైబిల్ స్టడీలో ఉంటున్న మన యొక్క స్థితి, దేవునిలో ఉన్నటువంటి స్థితి ఏంటిది అన్నది మనం తెలుసుకోవాలండి. అది ఎప్పుడు మర్చిపోకూడదు. అదే పౌలు భక్తుడు రోమా సంఘానికి చెప్తున్నాడు. మనం ఎవరము, ఏంటి, మనకి దేవునితో ఉన్న సంబంధం ఏంటన్నది ఈ వచనాల్లో మనకు గుర్తుంది. క్రైస్తవులుగా ముఖ్యంగా మూలమైన పాఠాలు ఈ యొక్క వాక్యంలో ఉన్నాయి. ఇవి చాలా అంటే అర్థమైనట్లు అనిపించి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇది మనకు అర్థం కాదులే అని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా దీన్ని పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తారు. కానీ సాయంత్రం సమయంలో మనం ముఖ్యంగా ఈ వచనాలు ఎప్పుడు జీవితంలో మనం మర్చిపోకూడదండి. ఈ యొక్క వాక్యం అన్నది చాలా చాలా ప్రభావం కలిగినది. అనేక మంది భక్తుల జీవితాలని అసలు ఈ ప్రొటెస్టెంట్స్ అన్న తెగని తీసుకొచ్చిందే ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక అని మనకు తెలుసు. రిఫార్మేషన్ తీసుకొచ్చింది ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక. సో అంత గొప్ప ప్రభావం కలిగింది. ఈ మాటలు అన్నవి చాలా ప్రాముఖ్యమైనది. మనం చాలాసార్లు కూడా గుర్తు చేసుకున్నాం. కాబట్టి ఈ మాటలను మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నప్పుడు మన హృదయాల్లో భద్రపరుచుకొని మర్చిపోకుండా ఉండాలి. హృదయంలో భద్రపరచుకోవాలని, ఈ మాటలు మన హృదయంలో, మన మైండ్స్ లో ఉండాలని, మన రూపాంతరం చెందబడ్డానికి ఉపయోగపడాలని మన ప్రార్థన, నా ప్రార్థన, మీ ప్రార్థన అయి ఉండాలి. 5వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఇక్కడ మాట ఏంటంటే ఆయన మరణంలో పాలి భాగస్థులం అయితే అని మనకి ఇక్కడ మాట ఉంది. ఆయనతో ఐక్యము గలవారం అయిన ఎడల, అంటే
అంటే ఒకవేళ అయితే అనే అర్థం కాదు, కానీ అయ్యాము ఆల్రెడీ. ఆయన మరణంలో పాలిభాగస్తులం అయ్యాము. దాని అర్థం అది. అంటే అన్నది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, మనం వాళ్ళ మరణంలో ఆల్రెడీ పాలిభాగస్తులం అయ్యాం అని అక్కడ అర్థం. అయిన ఎడల అంటే ఒకవేళ అయితే అని అర్థం కాదు. అయిన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో అంటే ఏంటి, ఆయనతో కూడా మనం లేపబడ్డామని మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలు మనం చాలా సార్లు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే పునరుద్ధాన శక్తి మనకు రావాలంటే, యేసు ప్రభు వారి యొక్క జీవం మనకు కావాలంటే, మనం నిజమైన క్రైస్తవ జీవితం, లేకపోతే నిజమైన జీవితం, దేవుడు మనకు అనుగ్రహించే జీవితం, ఈ లోకానుసారమైన జీవితం కాదు, కానీ దేవుని జీవితం మనం జీవించాలని అంటే, నిజంగా అటువంటి జీవితాన్ని జీవించాలంటే ఎందులో ఉందండి శక్తి? నిజంగా మనం దేవుని జీవితం జీవించాలంటే శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడుంది రహస్యం? ఈ 5వ వచనం ప్రకారం పునరుద్ధాన శక్తి మనకు కావాలంటే, మనం నిజమైన క్రైస్తవ జీవితం లేకపోతే యేసు ప్రభు వారి జీవితాన్ని మనం జీవించాలంటే, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడాలంటే, వాక్యానుసారమైన జీవితం జీవించాలంటే రహస్యం మరణంలో ఉంది. అంటే ఏంటి? యేసు ప్రభు వారు మరణించిన విధానాన్ని బట్టి మనకు ఆ జీవం అనుగ్రహించబడుతుంది. అంటే పాపం విషయమై మనం ఆల్రెడీ యేసు ప్రభు వారిలో ఉన్నాం. మనం చాలాసార్లు గుర్తుంచుకున్నాం. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చూడండి, దేవుని మూలంగా దేవుడు ఏం చేశాడంటే, మనల్ని అందరినీ యేసు ప్రభు వారిలో ఉంచాడు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన స్థితి ఏంటంటే, మనం యేసు ప్రభు వారి లోపల ఉన్నాం. అది విశ్వాసంగా మనం ప్రగాఢంగా నమ్మాల్సింది. క్రైస్తవులు అంటే ఇందులో ఇది ముఖ్యంగా ఈ యొక్క సిద్ధాంతం, ఈ యొక్క మాట మనం కంప్లీట్ గా నమ్మాలి. ఎందుకంటే అది సత్యం. మనం ఏదో అసత్యాన్ని నమ్మట్లేదు, కానీ మనం సత్యాన్ని నమ్మమని యేసు ప్రభు దేవుడు మనకి సాయంత్ర సమయంలో చెప్తా ఉన్నాడు. మనం ఏదో ఊహించుకోవడం కాదు, లేకపోతే ఒక ఫీలింగ్ కాదు, మన నుంచి ఒక భావోద్వేగం కాదు, కానీ అది సత్యం. సత్యాన్ని మనం నమ్ముతా ఉన్నాం, సత్యాన్ని మనం నమ్మాలని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ముఖ్యంగా మానవులంగా పాపంలో ఉన్నవారంగా, పాపపు ఆలోచనల్లో తలంపుల్లో ఉండేవారంగా, ఈ లోకాశలకి, శరీరాశలకి, లోకం వైపు ఆకర్షించబడే తత్వం మనలో ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, మనం సత్యం వైపు ఆకర్షింపబడం, అసత్యం వైపు ఆకర్షింపబడతా ఉంటాం. చూడండి, యవనస్తులు కానీ చాలా మంది కానీ సినిమాలు, జోకులు లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు వెంటనే ఆటోమేటిక్ మనకు తెలియకుండానే మనం వాటిని చూస్తా, నవ్వుతా, ఎంజాయ్ చేస్తా, ఎంటర్టైన్ అవుతా ఉంటాం. చూడండి, చాలా మంది అలాగా. అంటే మనకు కూడా తెలుసు, మనం కూడా చాలాసార్లు అటు ఈల్డ్ అయిపోయి ఉంటాం. వీటికి అది ఉండకూడదు. మనం ఈ సత్యాన్ని పట్టుకోవాలి. ఇది సత్యం. మనం ఎందుకు అసత్యం వైపు ఆకర్షింపబడుతున్నాం అన్నది మనం అర్థం చేసుకోవాలండి. క్రైస్తవుల యొక్క విజయం ఎక్కడ ఉందంటే, యేసు ప్రభు వారి మరణంలో. అంటే మన మరణమే. మనం యేసు ప్రభు వారిలో మనం ఉంచబడక ముందు, మనం రక్షణ పొందక ముందు మనం ఆదాములో ఉన్నాం. ఆదాం స్వభావం, ఆదాం నేచర్, అంటే మనమే ఆదాంలో నుంచి వచ్చాం కాబట్టి మనం అందరం ఆదాం స్వభావమే ఉంటది. ఇప్పటికి చనిపోయే వరకు ఆ స్వభావం మనల్ని వెంటాడుతూనే ఉంటది. కానీ మనం విశ్వాసులంగా మనం నమ్మాల్సింది ఏంటంటే, మనం సత్యాన్ని, దేవుడు చేసిన సత్యాన్ని, దేవుడు చేసిన క్రియని మనం నమ్మాలి. ఆయన చేసిన దాన్ని ఏం చేశాడు? మనల్ని అందరినీ యేసు ప్రభు వారిలో, ఆయనను బట్టి మనం ఈ క్రీస్తు యేసునందు ఉన్నామని వాక్యంలో. సో మనం అందరం కూడా క్రైస్తవులంగా క్రీస్తు యేసులో పాలిభాగస్తులం అయి ఉన్నామండి. దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది. దీన్ని నమ్మాలి. మనం విశ్వాసంగా మనం నమ్మాలి. అనేక మంది ఈ రోజుల్లో నమ్మట్లేదు.
నమ్మకపోవడం వల్లనే పాపానికి లోనైపోతా ఉన్నారు. శరీరాశలకి లొంగిపోతా ఉన్నారు. ధనాశలకి, లోకాశలకి, వీటన్నిటికీ పేరు సంపాదించుకోవడానికి, ఫేమ్ కి, ఈగో ప్రాబ్లమ్స్, జలసి, ఇవన్నిటికీ కారణం ఏంటంటే, వీటన్నిటికి లొంగిపోవడానికి గల కారణం ఏంటంటే, మనం పాపం విషయమై మరణించామన్నది మనకు అర్థం కాకపోవడం, మనం వాటిని నమ్మకపోవడం. అక్కడే ఉంది అది క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి గొప్ప రహస్యం యేసు ప్రభు వారి మరణంలో ఉంది. అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం వీటిని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీకు ఈ వచనంలో మీకు ఏమన్నా సందేహం ఉంటే అడగొచ్చు, ఎందుకంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏ సందేహాలతో మనం ముందుకెళ్ళకూడదు. ఎందుకంటే చాలా సార్లు మనకు అర్థమైంది అనిపించవచ్చు, లేకపోతే అర్థం కాక వదిలేయచ్చు. ఇలాగ ఏది ఉండకూడదు. ఒకవేళ మీకు ఏ సందేహం వచ్చినా మధ్యలో నన్ను ఆపైనా అడగొచ్చండి. మరణంలో మనం పాలిభాగస్తులు, అది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యత గలవారమైన ఎడల, ఆయన ఐక్యం గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యంగా. సో ఈ రెండు చాలా సంబంధం కలిగి. మరణించలేదనుకోండి, చాలా మంది చూడండి బాప్తిస్మం తీసుకుంటారు కానీ మారు మనసు పొంది ఉండరు. మరణానుభవం లేకుండా బాప్తిస్మం తీసుకుంటే ఏమీ ఉపయోగం లేదు. ఇది ఎలాగంటే ఒక ప్రత్యేకమైన జీవితం వైపు మనం వెళ్తున్నామన్న అవగాహన లేకుండా సున్నతి చేసుకున్నారనుకోండి, ఊరకనే చర్చికి వెళ్ళి డబ్బులు ఇచ్చి బాప్తిస్మం తీసేసుకొని, లేకపోతే ఇంకోటి చేసి కమ్యూనియన్ లో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క ప్రభురాత్రి సంస్కారం తీసేసుకుంటూ అసలు ప్రత్యేకమైన జీవితానికి మనకి ఏ సంబంధం లేదనుకోండి, ఏమీ ఉపయోగం లేదు. ఈ రెండు చాలా నిజమైన క్రైస్తవ జీవితం ఆ యొక్క మరణంలో ఉంది. పాపం విషయమై, శరీరం విషయమై, మన సొంత జీవితం విషయమై, సొంత ఆలోచనల విషయమై మనం చనిపోవాల్సిన అవసరం ఉందండి. సో ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకసారి క్వీన్ విక్టోరియా, ఆమె మహారాణి, ఇంగ్లాండ్ దేశపు మహారాణి, ఆమె చిన్న పాపగా ఉంటున్నప్పుడు, ఆమె చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటున్నప్పుడు ఆమెకి తను కాబోయే రాణిని అన్న విషయం ఆమెకి తెలియదు, ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ ఆమెకి చిన్నప్పటి నుంచి ఒకవేళ తెలిస్తే గర్వం వస్తుందేమో, లేకపోతే ఆమె చిన్నతనం స్పాయిల్ అయిపోద్దేమో అన్న ఉద్దేశంతో ఆమెకి తెలియజేయలేదు. అయితే కొంచెం ఎదిగిన తర్వాత ఎలాగో ఆమెకి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది, ఆమె కాబోయే రాయణి అని మొత్తానికి ఎలాగో ఆమెకి తెలిసింది. ఎప్పుడు ఆ తర్వాత తెలిసిన వెంటనే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ పెద్దవాళ్ళతో అడిగి, అవునా నేను కాబోయే మహారాణి అంటే, అవును నువ్వే నెక్స్ట్ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ అని చెప్తే, ఇంగ్లాండ్ దేశపు రాణి నువ్వే అవుతావు నెక్స్ట్ అని చెప్పగానే, ఆ రోజు నుంచి ఆ అమ్మాయి తను ఆ రాణి అవబోయే విక్టోరియా మహారాణి ఆ రోజు నుంచి కూడా చిన్న పిల్లలతో ఎక్కువ ఆడుకోకుండా ఒక రాణిలాగా తను తాను సిద్ధపరుచుకుంటూ, ఒక రాణిని నేను ఇట్లా ఉండకూడదని తన స్వభావాన్ని మొత్తాన్ని చేంజ్ చేసుకుందంట. ఆ రోజు నుంచి ఒక డిఫరెంట్ గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. సో చూడండి, ఆమెకి ఎప్పుడైతే ఆమె పొజిషన్ తెలిసిందో ఆమె వేరేగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అలాగే మనం కూడా మన స్థితి తెలిసింది. మనం యేసు ప్రభువులో ఉన్న వాళ్ళం, క్రైస్తవులం అన్న వాళ్ళు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, ధనాశలకి వాటికి లొంగిపోయే వాళ్ళం కాదు. చూడండి, పాపానికి లొంగిపోయే వాళ్ళం కాదు. మనం చిన్న చిన్న వాటికి లొంగిపోయే వాళ్ళం కాదని మన హృదయంలో ముద్ర పడిపోవాలండి. మనకి లోకానికి సంబంధం లేదు. ఏమైనా సరే మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనకి ఈ లోకం గాని, ధనం గాని, ఇవి కానీ ఇవి కానీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, మనల్ని ప్రేరేపించకూడదు, శోధనలో పడిపోకూడదు. ఇది మనకు స్ట్రాంగ్ గా మన హృదయాల్లో, మన మైండ్స్ లో పడిపోవాలండి.
అప్పుడు ఒక ప్రత్యేకమైన జీవితం వైపు మనం వెళ్ళిపోవాలి. అందుకనే యేసు ప్రభు వారే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, పాతవి గతించెను, సమస్తం కొత్తవాయెను, నూతన సృష్టి అని చెప్పాడు. న్యూ క్రియేషన్. మనం యేసు ప్రభు వారిలో నూతనంగా మనం సృష్టింపబడిన జనాంగం అని మనం అర్థం చేసుకోవాలి. 6వ వచనం చదువుతున్నాను చూడండి. ఏమనగా మనం ఎక్కను పాపమునకు దాసులము కాకుంటకు పాప శరీరం నిరర్ధకమగున్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. చూడండి, మన పాప స్వభావం ఆల్రెడీ సిలువ వేయబడిందని మనం ఎరుగుదుము అని చెప్తా ఉన్నాడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేయాల్సి వస్తుంది? మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాడు ప్రజలకి, ఆ యొక్క రోమా సంఘాలకి. మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడి ఉందని ఎందుకు చెప్తుండొచ్చండి? చెప్తారా? మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడి ఉందని ఎందుకు పౌలు భక్తుడు వాళ్ళతో చెప్తుండొచ్చు? పౌలు భక్తుడు సంఘానికి చెప్తున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు పౌలు భక్తుడు? ఎప్పుడు అంటే మనం పలాని దేశానికి సంబంధించిన వాళ్ళం, లేకపోతే మన స్థితి ఇది అని ఎప్పుడు చెప్తాం? ఎవరికైనా ఎప్పుడు గుర్తు చేస్తామండి? విశ్వాసులు ఇంకా ప్రాచీన స్వభావంలో జీవిస్తుంటున్నారేమో. నవీన స్వభావం అంతే. అంటే ప్రాచీన స్వభావం కనబడతా ఉంది మనలో కూడా. మనం చూస్తే చాలా సార్లు మన ప్రాచీన స్వభావం కనిపిస్తా ఉంటుంది. అందుకని పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది అని మర్చిపోకండి అని వాళ్ళకి గుర్తు చేస్తా ఉన్నాడు. మనకు కూడా ఈ సమయంలో దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. మనం ప్రత్యేకమైన జీవితం జీవించడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మన ప్రాచీన స్వభావం బయటపడడానికి వీలు లేదని మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు దేవుడు. సో కాబట్టి మనం కూడా ప్రాచీన స్వభావం నుండి పక్కన పెట్టేయడానికి తీర్మానించుకోవాలండి. మనం బలంగా నిర్ణయించుకోవాలి. ఈ రోజు నుంచి ఇక మీదట పాపపు జీవితం వైపు వెళ్ళకూడదు అని దేవుని దగ్గర మనం ఒప్పుకొని, ఎప్పటికప్పుడు మన పాత జీవితాన్ని వదిలిపెట్టుకుంటూ, పాత జీవితంలో ఇంకా కొనసాగకుండా, పాత పాపాలనే మళ్ళీ చేస్తూ ఉండకుండా, మనం యేసు ప్రభు వారిలో నూతనంగా ఎప్పటికప్పుడు ఎదుగుతూ దేవునిలో ఉండాలి. అది పౌలు భక్తుడు అందుకే వాళ్ళకి ప్రాచీన స్వభావం వైపు వెళ్ళకూడదని. ముఖ్యంగా ఏంటంటే, యూదులు అనేవాళ్ళు ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని సంఘంలో తీసుకురావడానికి, అంటే ప్రజలందరినీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైపు, అంటే ఆ యొక్క ధర్మశాస్త్రం వైపు తీసుకెళ్ళడానికి, సున్నతి పొందమని చెప్పడానికి, లేకపోతే పాత జీవితం వైపు ఆకర్షింపబడే వాటి వైపు వెళ్ళేటట్లు చేయడానికి ప్రయత్నిస్తా ఆ యొక్క సంఘానికి చాలా దీనిగా ఎదుగుతున్న సంఘాన్ని పాడు చేసే విధంగా వాళ్ళ ఆలోచనలు గాని తలంపులు గాని ఉండేవి. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే సంఘం అసలు యేసు ప్రభు వారిని తెలియకుండా, యేసు ప్రభు వారి జీవితాన్ని జీవించకుండా చేసే బోధలు, సంఘాలు అనేకం మనకు కనిపిస్తాయి. మనం యేసు ప్రభు వారిలో ఎదగకుండా, అంటే యేసు ప్రభు వారి జీవితాన్ని జీవించాలా అన్న విషయాన్ని మర్చిపోయేటట్లు చేసేవి అనేకం ఉన్నాయి. ఎలాగ చూడండి, చాలా సాక్ష్యాలు వింటా ఉంటాం. మ్యాగజైన్స్ లో, క్రిస్టియన్ మ్యాగజైన్స్ లో చూస్తాం, సాక్ష్యాలలో చూస్తాం, టీవీల్లో చూస్తాం, అక్కడ చూస్తాం, ఇక్కడ చూస్తాం. అందరు కూడా ఏంటంటే లోకాశల వైపు, శరీరాశల వైపు అన్ని ఇలాంటివన్నీ చూపించి, మాకు ఒకప్పుడు మేము చాలా బేదగా ఉండేవాళ్ళం, ఇప్పుడు చూడండి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేవాడని చెప్పే సాక్ష్యాలు కానీ, లేకపోతే ఒకప్పుడు పరిస్థితి బాగాలేదు, నా ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు ఆరోగ్యం బాగైపోయిందని, లేకపోతే ఇలాంటివన్నీ వాటి వలన యేసు ప్రభు వారి జీవితం కానీ క్రైస్తవ జీవితం అని మూలన పెట్టేసి ఈ ఆశీర్వాదాల వైపు పరిగెత్తే అవకాశం విపరీతంగా ఉంది. ఈ రోజుల్లో అయితే ఈ ప్రాస్పరిటీ గాస్పల్ అన్నది ఒక విధంగా ప్రజల్ని ఒక వేవ్ లాగా వచ్చి మోసం చేస్తా ఉంది. ఒక వేవ్ లాగా వచ్చి, ఒక పెద్ద తరంగం లాగా వచ్చి అందరిని మోసం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నామండి. అందరినీ, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, యేసు ప్రభు వారి జీవితం, దేవుని చిత్తం, ఇటువంటి మాటలన్నిటి ఎక్కడా మనకి వినబడదు.
ఎక్కడ మనకి వినబడవు, చెయ్యరు. ప్రార్థన అవసరతలు అసలు వాటి మీద ఉండవు. ప్రార్థన అవసరతలు అన్ని సెల్ఫ్ మోటివ్స్, మనల్ని మనం హెచ్చించుకునేవి, మన సెల్ఫ్ పిటి నుంచి వచ్చేవి. అంటే మనం మన మీద మనకి జాలి కలిగే ప్రార్థన అవసరతల వైపు ఆకర్షింపబడుతూ ఇలాగా రకరకాలుగా ప్రజల్ని మోసం చేస్తా సైతాన్ నిజంగా అపవాది మోసం చేస్తా ఉంటే మన శరీరం కూడా నిజంగా సరైన వాక్యం తెలుసుకోకుండా, వాక్యం మీద పునాది లేని పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు. అందుకే మనం వాక్యం చదువుకోవడం, అర్థం చేసుకోవడం, వాక్యం ఏం చెప్తుంది, క్రైస్తవ జీవితం అంటే ఏంటని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. లేకపోతే తప్పకుండా మనం ఎంతైనా మోసంలోకి నడిపించబడే అవకాశం ఉంది. అనేక మంది ఊరకనే క్రైస్తవులు మనం బయటికి చెప్తా అసలు క్రైస్తవ జీవితానికి యేసు ప్రభు వారికి ఏమీ సంబంధం లేని జీవితాన్ని జీవిస్తూ ఒక రకమైన సూడో సాటిస్ఫాక్షన్ అంటారు. అంటే ఏంటంటే అది నిజమైన సంతృప్తి కాదు. అది నిజమైన సంతృప్తి కాదు, ఒక రకమైన సంతృప్తి. ఆ సంతృప్తికి క్రైస్తవ జీవితానికి సంబంధం లేదు. మనం చేసే పనుల వలన మనకి సంతృప్తి వచ్చే అవకాశం ఉంది. అది నిజమైన సంతృప్తి కాదు. యేసు ప్రభు వారి జీవితం జీవించకుండా మన పాపం విషయమై, శరీరం విషయమై, సొంత తలంపులు వాటి విషయమై చనిపోకుండా మనం గాని వేరే కార్యక్రమాలు చేస్తూ, ఆ పనులు చేస్తూ, ఈ పనులు చేస్తూ, శాస్త్రులు పరిచయులు జీవించిన జీవితం, అలాంటి జీవితం గాని జీవిస్తే అసలు దేవునికి శత్రువులు అయిపోయే అవకాశం ఎంతైనా ఉందండి. ఎంతైనా. అది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి ఒకసారి ఆ యొక్క సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం ఇంతకు ముందు కూడా చదువుకున్నాం. సామెతల గ్రంథం 3:5-6 అనుకుంటా. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇదండి నిజమైన క్రైస్తవ జీవితం అని అంటే, మన ప్రవర్తన అంతటి యందు, ప్రతి నిర్ణయంలో యేసు ప్రభు వారి నుంచి రావాలి. దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి అన్న తీర్మానించుకోకపోతే యేసు ప్రభు వారి జీవితం జీవించే అవకాశం లేదండి. లేదు. ఊరకనే చర్చికి వెళ్ళినంత మాత్రాన, ఆఫరింగ్ ఇచ్చినంత మాత్రాన, లేకపోతే చర్చిలు కట్టించినంత మాత్రాన, లేకపోతే ఇంకో పని చేసినంత మాత్రాన మనకి ఏం ఉపయోగం ఉండదు. పనులు మామూలుగా ఆలోచించండి. మనం ఇచ్చే డబ్బులతో దేవుడికి ఏం ఉపయోగం ఉందా? అలాగని నేను కానుకలు దేవునికి ఇవ్వద్దు, గివింగ్ ఉండకూడదని నేను చెప్పట్లేదు. కానీ అసలు లేకుండా మారు మనసు పొందకుండా, దేవుని వైపు లేకుండా, ఈ రోజుల్లో చూడండి, ఒకప్పుడైతే సంఘాల్లో మారు మనసు పొందిన వాళ్ళే ఆఫరింగ్ చేయడానికి అర్హులని చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు. ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఆఫరింగ్లు తీసేసుకొని కానుక ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి డబ్బులే ప్రధానంగా నడుస్తున్న మినిస్ట్రీస్, డబ్బులే ప్రధానంగా నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్త. దేవుని సేవకులతో సహా అలాంటి మోసంలోకి వెళ్ళిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఒకసారి యెషయా గ్రంథం 66వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతారా? 4 వచనాలు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చాలు సిస్టర్. చూడండి ఎంత చక్కగా ఉందో. దేవునికి మనం ఏం చేసినా సరే మనం అవ్వదండి. ఆయన చిత్తానికి లోబడ్డం తప్ప, ఆయనకి సబ్మిట్ అవ్వడం, ఆయన అధికారానికి లోబడ్డం తప్ప, వణుకుతో ఆయన మాటలను అంగీకరించాలండి. దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీలతో ఆ రోజు అప్పుడు ఒక్కడు లేడు అని చెప్తాం.
పనులు ఇవన్నీ ఎవరికి కావాలి? ఊరకనే ఉపవాస ప్రార్థన చేయడం, లేకపోతే ఊరకనే 10వ వంతు ఇవ్వడము, ఇవన్నీ ఏం ఉపయోగం లేదు. యేసుప్రభు వారు వచ్చినప్పుడు అటువంటి వాళ్ళే యేసుప్రభు వారిని సిలువేశారు. ఎవరైతే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారో, ఎవరైతే 10వ వంతులు ఇస్తున్నారో, ఎవరైతే వాళ్ళు గొప్ప వాళ్ళుగా మత పెద్దలుగా చలామణి అవుతున్నారో, వాళ్ళే యేసుప్రభు వారిని సిలువుకు అప్పగించారు. చూడండి, అది చాలా పెద్ద మోసం. మనం అర్థం చేసుకోవాలి. పరిశీలి శాస్త్రాల స్వభావం అన్నది చాలా భయంకరమైనది. అటువంటి స్వభావం వైపు, అటువంటి జీవితం వైపు మనం నడిపించకూడదు. అది మనం అర్థం చేసుకోవాలి. మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది అని మనం ఎరగాలి. 7వ వచనం చదువుతున్నాను. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాం. చూడండి, ఇవన్నీ మనం బిలీవ్ చేయాల్సి, విశ్వాసులంటే ఇవన్నీ నమ్మాలి. అంటే ముఖ్యంగా మన సెంటర్ ఏంటంటే క్రైస్తవులంగా యేసు ప్రభు వారి మరణం, పునరుద్ధానం, ఇవి మన జీవితాన్ని నడిపించాలి. అందుకనే చూడండి, మనం కమ్యూనియన్ తీసుకుంటప్పుడు, ఆ యొక్క ప్రభురాత్రి సంస్కారంలో పాల్గొనేటప్పుడు మనం ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటాం, తింటాం. అంటే అర్థం ఏంటి? వీఆర్ లివింగ్ ఆన్, అంటే మనం ఆయన శరీరం మీద, ఆయన రక్తం మీద ఆధారపడి జీవిస్తాము అని ఒప్పుకుంటున్నట్లు అవి తీసుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా చూడండి, ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మనం శారీరకంగా బ్రతకడానికి, ఆత్మీయంగా చనిపోకుండా ఉండడానికి దేవుని మీద ఆధారపడడం అన్నది అంత ఇంపార్టెంట్. అది యేసు ప్రభు వారు ఆ యొక్క యోహాను సువార్తలో కూడా చెప్పారు. చెప్పినట్లు మనం గమనించవచ్చు కదండి. యేసు ప్రభు ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదువుతారా? అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. చూడండి, యేసు ప్రభు వారు మన ఆహారం అయి ఉండాలి. యేసు ప్రభు వారు కూడా అదే చెప్పారు. ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్తలో, నా అన్నము పానము ఏమైందంటే నా ఆహారం ఈ దేవుని చిత్తం చేయడం అని చెప్పారు యేసు ప్రభు వారు. అంటే ఏంటి? మనకు కూడా అదే జీవితం, మన జీవితం కూడా అదే, దేవుని చిత్తం చేయడం మన ఆహారం. ఆలోచించుకుందాం. మనం దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆయన జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకోకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందండి. ఈ హెచ్చరికల్ని మనం గైకొనాలి. క్రీస్తుతో కూడా చనిపోయే, మృతుల్లో నుంచి లేచిన క్రీస్తు ఇకను చనిపోయాడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని. చూడండి, మన జీవితాల్లో మరణపు ప్రభుత్వం ఉండకూడదు. ఆదాంలో ఉంటున్నప్పుడు మన మీద మరణం ఏలింది, కానీ ఇప్పుడు మరణానికి ఏ శక్తి లేదు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే శిలువలో చనిపోయారో మరణానికి శక్తి లేకుండా యేసు ప్రభు వారు చేసేసారు. ఇప్పుడు మరణించినా లేకపోతే బ్రతికున్నా మనకేమి, ఎందుకంటే మనం యేసు ప్రభులో ఉన్నాం. యేసయ్యలో మనం ఆదాంలో లేం. కాబట్టి మరణం మన మీద ప్రభుత్వం చేయదు కదా. ఒకవేళ మరణం మన జీవితాల్లో ప్రభుత్వం చేస్తుందంటే, అంటే పాపపు జీవితం మనలో కనిపిస్తుందంటే, మరణపు ఏలుబడి ఆదాము స్వభావం కనిపిస్తుందంటే అర్థం ఏంటంటే, అంటే మనం సంపూర్ణంగా విశ్వసించట్లేదు. ఈ సత్యాలని విశ్వసించకుండా వీటిని పక్కన పెట్టేస్తున్నాం. ఒకప్పుడు అంటే మానవుల అంటే ఆలోచన తీరు, నడవడిక, పద్ధతులన్నీ మారిపోయినాయి. మనం చూడండి, మన తల్లిదండ్రులు వాళ్ళ స్వభావం, వాళ్ళ నడవడిక వేరేగా ఉంటది. వాళ్ళకు పుట్టిన మనం మారిపోయి ఉంటాం. ఆ తర్వాత జనరేషన్ ఇంకా మారిపోయి ఉంటది. అలాగా
తరాలు మారే కొలది దేవునికి దూరం అయిపోయిన వాళ్ళ సంఖ్య పెరుగుతానే ఉంది. చూడండి, మన తల్లిదండ్రులు చాలా కొంచెం భక్తిపరులై ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా భక్తిపరులై ఉంటారు. అలాగ చూస్తే భక్తి తగ్గిపోయింది, దేవుని వాక్యానికి భయపడడం అనేది తగ్గిపోయింది చాలా. ఒకప్పుడు జాన్ వెస్లీ వీళ్ళు అంటే ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ చర్చ్ ఫౌండర్, ఆయన ఇంగ్లాండ్ దేశంలో దేవుని వాక్యాన్ని పంచుకుంటుంటే ఆ సభల్లో కూర్చొని అందరూ ఏడుస్తూ, అంటే పెద్ద పెద్దగా కేకలు పెట్టి ఏడుస్తూ మా పాపాలను ఒప్పుకుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి మారు మనసు పొందేవాళ్ళు. అంటే అంటే భయంకరంగా ఏడుస్తూ. కానీ ఈ రోజుల్లో మనం కానీ దేవుని వాక్యం చెప్పామనుకోండి, మన యొక్క పాపం వాక్యం ఏలెత్తి చూపించింది అనుకోండి, నీలో ఈ పాపం ఉందని వాక్యం ఏలెత్తి చూపించినప్పుడు మనం జస్ట్ స్మైల్ జస్ట్ అలాగా ఒకసారి నవ్వి చర్చి నుంచి వెళ్ళిపోతాం. ఇది అంత భయంకరమైన, అంటే హృదయ కాఠిన్యం అన్నది పెరుగుతా వస్తా ఉంది. మనకి కొన్ని పాపాలు అసలు మనకు పాపాలే కావు, ఇది కూడా పాపమేనా అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. చూడండి, కొన్ని డిబేట్లు అవుతా ఉంటాయి, క్రిస్టియన్ సినిమాలు చూడొచ్చా చూడకూడదా. చూడండి, అంటే చూడండి, ఆ డిబేట్ అసలు డిబేట్ అంశమే కాదు, అంటే వాదించుకోవడానికి ఏం లేదు అందులో. సో అంత జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వాక్యం వైపు బలంగా తీర్మానించుకోవాల్సిన అవసరం ఉందండి. ఇంకా చదువుతున్నాను చూడండి, అయితే మరణం యొక్క ప్రభుత్వం మన జీవితంలో ఉండకూడదు, ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. మన నమ్మకాల్ని, మన యొక్క స్థితిని మనకి యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సాయంత్ర సమయంలో గుర్తు చేస్తా ఉన్నాడు. 10వ వచనం, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఇది మన అంటే యేసు ప్రభు వారి జీవితం, క్రైస్తవ జీవితం అంటే. సో ఆయన ఒక్కసారి పాపం విషయమై చనిపోయాడు, తర్వాత జీవించడం మటుకు మాటలో చూస్తే దేవుని విషయమై జీవిస్తా ఉన్నాడు, దేవుని విషయమై జీవించుచున్నాడు అని ఉంది. సో జీవించడం దేవుని విషయమే, ఇంకా వేరే ఇది లేదు. కంప్లీట్ గా మన జీవితం అంతా దేవుని కోసం సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మాట, ప్రతి నడవడిక, ప్రతి నిర్ణయం కూడా దేవుని చేత నడిపించబడాలి. ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. 11వ వచనం చదువుతున్నాను. అటువల్లే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులం గాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి. చూడండి, ఇక్కడ ఎంచుకొనడి అన్నది అంటే కన్సిడర్ చేయమని, లేకపోతే రెకాన్ అని ఇంగ్లీష్ లో మాట ఉంది. అంటే ఎంచుకొనడి అన్నది అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఊహించుకోవడమో, లేకపోతే అలాగా మనం అలా అనుకోవడమో అనుకుంటాం. కానీ ఆ మాట అంత తేలికైన మాట కాదు. ఎంచుకొనడి అన్నది సత్యాన్ని గురించి చెప్పేది. ఎంచుకొనడి అన్నది, రెకాన్ అన్నది ఇంగ్లీష్ లో చాలా స్ట్రాంగ్ వర్డ్, చాలా బలమైన మాట. అది కంప్లీట్ గా మనం నమ్మాల్సిన మాట అన్నమాట. అది సత్యం. మనం యేసు ప్రభులో ఉన్నామన్నది సత్యం. అది ఊరకనే మనం అనుకునేది కాదు, ఊరకనే మనం అనుకోవట్లేదు. అది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలండి. మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. ఆయన క్రీస్తు యేసునందు సజీవులుగా ఉన్నాం. మనం జీవించుచున్నామంటే మనం చాలాసార్లు చదివాం, గలతీయులకు రాసిన పత్రిక 2:20లో ఉంది కదా, జీవించువాడను నేను కాదు క్రీస్తే నా యందు జీవించున్నాడు. జీవిస్తున్న జీవితం యేసు ప్రభు వారి మీద విశ్వాసాన్ని బట్టి నేను జీవిస్తున్నానని. అంటే ఏంటి, మనం కంప్లీట్ గా ప్రతి నిర్ణయం కూడా విశ్వాసాన్ని బట్టి రావాల్సి, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. సంఘంలో విషయమైనా, వ్యక్తిగత విషయమైనా, కుటుంబంలో అయినా ప్రతి నిర్ణయం దేవుని మీద ఆధారపడి తీసుకోవాలండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో ఇంతటి భయంకరమైన లోకంలో, అంటే భయంకరంగా, ప్రపంచం ఎంతో భయంకరంగా ఎలాగంటే పాపంలో పడిపోయే రోజుల్లో
ఉంటున్న ప్రపంచంలో మనం ఈ లోకానికి అతీతంగా బ్రతకాలంటే, యేసుప్రభు వారి జీవితం జీవించాలంటే ఎంత ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలి, ఎంత ప్రార్థన చేసుకోవాలి, ఎంత వాక్యాన్ని ధ్యానిస్తూ కుటుంబాన్ని నడిపించుకోవాలి, మన పిల్లల్ని ఏ దేవుని వైపు నడిపించాలి అన్నది చాలా చాలా ప్రాముఖ్యం అండి. చాలా చాలా ఈ రోజుల్లో మనం చూస్తే అనేకమైన కుటుంబాలు అవుతా ఉన్నాయి. అనేకమైన సంఘాలు విచ్ఛిన్నమైపోయి సంఘంలో అసలు దేవుని మాటకి గౌరవం లేక, వాక్యానికి గౌరవం లేక, కుటుంబాల్లో దేవుని వాక్యానికి గౌరవం లేక, వ్యక్తిగత జీవితాల్లో కూడా కంప్లీట్ గా మన జీవితాలన్నీ డబ్బుల చేత నడిపించబడతా ఉన్నాయి. మనీ 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 అది లోకం. అందుకని యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఇద్దరికి మీరు దాసులుగా ఉండలేరు. ఒకటి ధనం, ధనం అన్నది అంత భయంకరమైనది. ఒకటి ధనం, ఇంకొకటేమో దేవుడు. సో ఇద్దరిని మనం సేవించలేము. ధనాన్ని, దేవుణ్ణి ఇద్దరిని మనం సేవించలేమని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితాలు నడిపించబడి యేసు ప్రభు వారి ద్వారా ఆ దేవుని వాక్యం ద్వారా నడిపించబడితేనే మనం ప్రత్యేకమైన జీవితం జీవించగలం. లేకపోతే చాలా భయంకరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటదని దేవుడు ఈ సాయంత్ర సమయంలో మనల్ని అందరినీ హెచ్చరిస్తా ఉన్నాడు. సో మనం సజీవులుగా ఈ యేసులో సజీవులుగా ఉన్నామని మనల్ని మనం ఎంచుకోవాలండి. 12వ వచనం చదువుతారా? 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చూడండి, శరీరంలో పాపాన్ని ఏలనివ్వకూడదు. అంటే మన అవయవాల్ని దేవుని కోసం వాడాలి. దేవుని కోసం మన చేతులు, మన కాళ్ళు, మన ఆలోచనలు, మన చూపులు ఇవన్నీ కూడా దేవునికి సమర్పించడం ద్వారా దేవుని కోసం వాడాలండి. మన ఇష్టానుసారంగా వాటిని వాడకూడదని చెప్తా ఉన్నాడు. సో చూడండి, శరీర దురాశలకు లోబడినట్టు చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనీయకూడదు. పాపాన్ని ఏలనివ్వకూడదండి. అది చాలా భయంకరమైంది. అది మనల్ని నిత్య నాశనం వైపు నడిపించేది. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడదు. అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. చూడండి, ఈ మాటలన్నీ చూస్తే మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలని అర్థం. మీరు అందరు కూడా మాట్లాడచ్చు, ఉదాహరణలు చెప్పచ్చు. మన శరీరాన్ని పాపం విషయం ఎట్లా వాడతామండి, ఎలా వాడే అవకాశం ఉంది? దేవుని కోసం కాకుండా పాపం విషయమై వాడే అవకాశం ఈ రోజుల్లో ఎలాగ వాడుతున్నారు? లేకపోతే సోషల్ మీడియా అంటే మన చేతులు అట్లా ఈ ఫింగర్స్ ఇలా స్వాపింగ్ చేస్తానే ఉంటాయి. అవి చూడండి, అన్ని వేరే వేరే ఏవో వాటి కోసం వెతుక్కుంటూ ఉన్నాం. యేసు ప్రభు వారిలో ఆనందించడం తెలియక, పరిశుద్ధాత్మ దేవునిలో నిజమైన ఆనందం ఉందని తెలియక మనం ఈ శరీరాశలకి, లోకాశలకి లొంగిపోతా ఉన్నాం. సో ఈ రోజుల్లో చాలా భయంకరం. మనం ఎంత దేవుని చేత నడిపించబడకపోతే, మనల్ని మనం దేవునికి సమర్పించుకోకపోతే చాలా కష్టం. మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, దేవా నేను తప్పిపోకుండా, నాలో ఉన్న పాప స్వభావం బయటపడకుండా, ప్రాచీన స్వభావం బయటపడకుండా ఉండాలన్నది ఎక్కువ దేవునిలో గడుపుతూ మనం దేవుని వైపు నడిపించబడుతూ అందులో సంతృప్తి ఉందని, ఆ ఆనందాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్తారా? సోషల్ మీడియా ఇంకా మన శరీరాలని, అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా ఎలాగ వాడే అవకాశం. వస్త్రధారణ, విలువైన ఆభరణాలు, చూడండి అట్రాక్షన్స్, లోకం అంటే మనల్ని మనం చూపించుకోవడానికి, ప్రొజెక్ట్ చేసుకోవడానికి, సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయాలని ఇతరులతో. అంటే ఈ లోకం ఏంటంటే, మనం ఎంత హెచ్చించుకుంటే మనకి అంత గౌరవం దొరుకుతుంది ఈ లోకంలో. కానీ దేవుని జీవితం అది కాదు. మనం ఎంత తగ్గించుకొని దేవుని నామాన్ని ఎంత ఘనపరిస్తే దేవుడు మనల్ని అంత ఇది లోకానికి దేవుని మార్గాలకి తేడా. అందుకని యేసుప్రభు దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీలతో, వాళ్ళతో, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. సో దేవుని మార్గాలు వేరుగా ఉంటాయి. మనం అన్ని వ్యతిరేకమైనవి దేవునికి మా వాటికి. ఈ లోకంలో మనం ఎంత గొప్పవాళ్ళమని ప్రూవ్ చేసుకుంటే మనల్ని అంత గౌరవిస్తారు. నేను ఎంత చదువుకున్నానండి అని వేరే వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు మనల్ని గౌరవిస్తారు.
లేకపోతే మనం ఏం మాట్లాడలేదు అనుకోండి, నార్మల్ గా నేను ఏం చదువుకున్నామంటే మామూలు ఒక చదువుకున్నాను లేండి అని చెప్పామనుకోండి, మనల్ని ఎవరు గౌరవించరు. దేవుని సేవకులతో సహా నేను డాక్టర్ ఎవరండి అంటే మేము గౌరవిస్తారు. లేకపోతే లేదండి అవేం లేదు చదువుకోలేదండి అంటే ఎవరు గౌరవించరు. ఇది లోకం. లోకానికి దేవునికి సంబంధం లేదండి. ఇది దేవుడు మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తారు. సైతాను స్వభావం ఏంటంటే తను దేవుని కన్నా ఎక్కువగా హెచ్చించుకోవడానికి ప్రయత్నించింది. అది భయంకరమైన పాపం. అదే మనం కొనసాగిస్తూ ఉంటాం మనకి తెలియక. చూడండి, చాలాసార్లు నాకు అక్కడ సన్మానం చేశారు, నాకు ఇక్కడ ఇది చేశారు, నన్ను అక్కడ గౌరవించారు, నాకు ప్రమోషన్ వచ్చింది, నేను హెడ్ గా ప్రమోట్ అయ్యాను, లేకపోతే నాకు పెద్ద అధికారం దొరికింది అని అందరికి చెప్తా ఉంటాం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అయితే ఇది ఒక పెద్ద ఇదైపోయింది. అందరి చేత కంగ్రాచులేషన్స్ అని చెప్పించుకోవాలన్నది. చూడండి, మనల్ని మనం హెచ్చించుకునేది చూడండి, పాత నిబంధనలో ఉంది. ఆ యొక్క బాబేలు గోపురం కట్టిన అదే ప్రవర్తన మనం వెంటాడుతూనే ఉంటది అది. సో వాటి నుంచి మనం తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మన శరీరాలలో ఏ విధంగా దుర్నీతి సాధనాలుగా వాడే అవకాశం ఉందండి? జీవోపడంబం. అంతే. ఈ 3 చాలా భయంకరం. శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం అనేది ఆ యొక్క అవ్వను ఎట్లయితే సైతాన్ని మోసం చేసిందో లోకం, శరీరం, అలాగే అపవాది మనల్ని కూడా ఈ 3 అట్రాక్షన్స్ తో మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. సో వీటి నుంచి మనం తప్పించుకొని మనం మనకేమనిపిస్తుంది అంటే అందులో ఆనందం ఉంది అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. నిజమైన ఆనందం దేవునిలో ఉంది. శిష్యులు అది అనుభవించారు. యేసు ప్రభు వారు అది ఆయన ఈ దేవునితో ఆ సంబంధం కలిగి ఆయన అందుకే చూడండి పరిచర్య ఎంత దేవుని సువార్త ప్రకటించి దేవుని మాటలు ఎంత చెప్పినా మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆయనతో రాత్రంతా గడిపి తండ్రితో రాత్రంతా గడిపి మళ్ళీ వచ్చేవాడు యేసు ప్రభు వారు. ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపేవాడు. ఎందుకంటే అందులో ఉంది ఆయన శక్తి, దేవునిలో ఉంది యేసు ప్రభు వారి యొక్క శక్తి. అది మనం అర్థం చేసుకోవాలి. అది మానవులకి నిజమైన సంతృప్తి. మీరు చూడండి, చాలా మంది ధనవంతులు ఉంటారు, అందంగా ఉన్న వాళ్ళు ఉంటారు ఈ లోకంలో. ఒకరోజు వాళ్ళే అంతం చేసుకుంటారు, సూసైడ్ చేసుకోవడం, లేకపోతే ఏదో చేసుకొని వాళ్ళు ఈ లోకం నుంచి సడన్ గా వీళ్ళు ఎంత ధనం ఉంది, ఎంత అందం ఉంది, ఎందుకు వీళ్ళు చనిపోయారు అని మనకు అనిపిస్తుంది. చూడండి, అంటే అర్థం ఏంటంటే ధనంలో సంతృప్తి లేదు, అందంలో సంతృప్తి లేదు, ఎందులో మనిషికి సంతృప్తి వచ్చే అవకాశమే లేదు. మనకేమనిపిస్తుంది అంటే డబ్బులుంటే మన కాన్ఫిడెన్స్ అంతా, మన ధైర్యం అంతా ఆ బ్యాంక్ బ్యాలెన్స్ల మీద, మనకున్న ల్యాండ్స్ మీద, స్థలాల మీద, వాటి మీదే ఉంటది. ఈ రోజుల్లో మాటలు కూడా చూడండి, మీరు ఏం ఉద్యోగం చేస్తారు, లేకపోతే మీకు ఎంత వస్తుంది, మీ ఇల్లు, మీకు ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఇవే మాటలు. దీన్ని బట్టి మనకి గౌరవం ఉంటుంది, లేకపోతే మనం గౌరవించలేం మానవులను. సో ఇది కాదు క్రైస్తవ జీవితం. వీటన్నిటికీ అతీతంగా ఉంది. చూడండి, ప్రత్యేకమైన జీవితం అండి క్రైస్తవ జీవితం. అది మనం బాగా మనం వాటిని వంట పట్టించుకోవాలి మన జీవితాల్లో. అది మనం నమ్మాలి. నిజమైన సంతోషం అన్నది అది ఈ తాత్కాలికమైన ఆనందాలు లాంటిది కాదు. అది జైల్లో కూడా ఆనందించేది నిజమైన సంతోషం ఆనందం. శ్రమల్లో కూడా ఆనందించేది నిజమైన సంతోషం ఆనందం. లేమిలో కూడా దేవుణ్ణి ఘనపరిచేది నిజమైన క్రైస్తవ జీవితం. ఇది మనం అర్థం చేసుకోవాలండి. అది చూస్తున్నప్పుడు లోకంలో ఉన్న క్రైస్తవ్యానికి బైబిల్లో కనపడుతున్నటువంటి క్రైస్తవ జీవితానికి ఎంత తేడా మనం గమనిస్తాం చూడండి. కాబట్టి మనం లోకం వైపు, వాటి వైపు పడిపోకుండా యేసు ప్రభు వారి వైపు, జీవితం వైపు ఆకర్షింపబడాలని మా పరిశుద్ధాత్మ దేవుడు సాయంత్రం సమయంలో మనల్ని అందరినీ హెచ్చరిస్తా ఉన్నాడు. మీకేమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కృపకై వందనాలు ప్రభా. నాయన మరి ఈ వచనాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నాయన
నాయన నీ ప్రేమకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎనలేని ప్రేమ తండ్రి నాయన. నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి. దేవానికి వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. మేము ఇంకనూ నాయన దూరస్తులుగా ఉంటుండగా, మేము ఇంకనూ భక్తిహీనమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ నీకు శత్రులమై ఉన్నప్పుడు, దేవానికి ఎంత గొప్ప దేవుడు ప్రభు నాయన. ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత కనికరం గల దేవుని, ఎంత కృపామయుని తండ్రి. అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి. నాయన వెతికి వెతికి వెంటాడేవయ్యా మమ్మల్ని ప్రభు. దేవాల తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి. కొండల్లో గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్టల చాటున దాక్కున్న నాయన గొర్రెను వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు. అటువంటి నాయన నా స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా, పట్టుకున్నావు తండ్రి. నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవునితో సమాధాన పరచటానికి ప్రభా నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు. అన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఉంటున్న యేసయ్య. ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి నాయన. అయ్యా ఎందుకని ప్రభా నీ ద్వారానే ప్రభా నాయన మరి తండ్రి ప్రభా మరి తండ్రి అయిన దేవుని అందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి. కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి, కుమారుని ద్వారా నాయన రక్షించబడటము ఆయన మరి దేవాల నాయన. అంతేకాదు ప్రభా నాయన మీరు జీవించుట చేత ప్రభా నాయన మేము రక్షించబడుచున్నాం నాయన. నువ్వు మరణించుట చేత అంతేకాదు ప్రభా తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ. అయ్యా నీకు వందనాస్తుతులు స్తోత్రం. ఎన్ని సత్యాలు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నాయన కొన్నిసార్లు ప్రభా కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభా. అయ్యా మరి బలహీన స్థితిలో తండ్రి నాయన మరి గందరగోళ స్థితిలో, లోకం ప్రపంచంలో గందరగోళ స్థితిలో మేము కొన్ని నాయన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాస్తుతులు స్తోత్రాలు. ఒక నిశ్చేత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. ఆయన తండ్రి ప్రభా నాయన యేసయ్య మాకున్నాడు తండ్రి నాయన. మరి క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంకా మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి వందనాస్తుతులు స్తోత్రం. ఇంకా మేము నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానో తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోకి రావడానికి మా పట్ల దీర్ఘశాంతులపై నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి. నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. మరి ఇప్పుడు నాయన ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభు నాయన. యేసయ్య తండ్రి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా నాయన. నీకు వందనాస్తుతులు స్తోత్రం. రక్షణ అంటే ఏంటో నాయన అయ్యా నాయన, నీ కృప అంటే ఏంటో, నీ కనికరం అంటే ఏంటో, ఎంత తండ్రి మరి జాలి గణ దైవం అని వందనాస్తుతులు స్తోత్రం. ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ పాటి వారం ప్రభు నాయన నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు తిరిగి రానయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తున్నాను. ఈ కుమారుని నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నాయన ఈ కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా చిన్న మంద భయపడబుద్దన్నావు తండ్రి నాయన. ఎంతమంది మంచి సేవకులు ప్రభా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా పొందుకొని మేము నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు తిరిగి మననం చేసుకుని యేసే నందు సంతోషించటానికి, యేసే నందు తండ్రి బలపడటానికి ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభు కష్టమైన నష్టమైన నాయన మరణమైన
జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి క్రీస్తు నందు ప్రభు నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం నాయన చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకాణాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా నాయన. ఎన్నో తండ్రి యాత్ర ప్రయాణంలో నాయన మేము చూసినట్లుగా ఎన్నో నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట పడినా తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేసయ్యా. కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినంలో బలంగా వాడుకోమని నీ యందు నా నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.